హలో పీపుల్, వాట్సాప్. ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. సో లాస్ట్ వీక్ సాగర్కి వెళ్ళాలని అయితే స్టార్ట్ అయిపోయాం గైస్. ఆఫ్టర్ 4 years 26 గేట్స్ ఓపెన్ చేశారు కదా. నేనైతే ఎప్పుడు చూడలేదు. సో ఇదే ఫస్ట్ టైం నేను వెళ్ళడం. చాలా ఎక్సైట్మెంట్తో స్టార్ట్ అయిపోయాము. మేము మా హోమ్ టౌన్ నష్రాపేట నుంచి సాగర్కి వెళ్ళాలనేసి స్టార్ట్ అయ్యాము. మేము ప్రిఫర్ చేసిన రూట్ వచ్చేసి నష్రాపేట వయా మాచర్ల నుంచి సాగర్కి గైస్. రోడ్స్ మాత్రం చాలా వర్స్ట్గా ఉన్నాయి. ఎనీవేస్ మేమైతే సాగర్కి రీచ్ అయిపోయాము. కానీ ఇక్కడికి వచ్చాక గైస్ నాకైతే చాలా డిసప్పాయింటింగ్ అనిపించింది. వైసో అనుకుంటున్నారా? ఆ రోజు ఓన్లీ 8 gates మాత్రమే ఓపెన్ చేశారు గైస్. నాకు మాత్రం ఆ జర్నీకి అందులో ఆ రోజు ఎండ కూడా ఫుల్గా ఉండే గైస్. ఆ ఎండలో ఆ జర్నీ చేసి లాస్ట్కి అక్కడ రీచ్ అయ్యాక ఓన్లీ 8 gates చూశాక లిటరల్లీ నాకైతే ఒక డైలాగ్ గుర్తొచ్చింది గైస్. ఏంటి ఆ డైలాగ్ అనుకుంటున్నారా? చెప్తాను వినండి. సర్లే ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయా ఏంటి అని మన బాలకృష్ణ గారు చెప్పిన డైలాగ్ నాకు గుర్తొచ్చేసి ఇంకా నేను చాలా డిసప్పాయింట్గా ఫీల్ అయ్యి ఇంకా అక్కడి నుంచి అట్లీస్ట్ వాటర్ ఫాల్స్ అన్నది చూద్దామనేసి ఇంకా అక్కడి నుంచి మేము వాటర్ ఫాల్స్కి స్టార్ట్ అయిపోయాము. సో ఆ రోజు మాత్రం సీరియస్లీ గైస్ చాలా రష్ ఉండే, అక్కడ చాలామంది వచ్చారు. ఆ రోజు మాత్రం అందరూ డిసప్పాయింట్ అయ్యారు. మేము అనే కాదు, చాలామంది ఆ రోజు వచ్చిన వాళ్ళందరూ డిసప్పాయింట్ అయిపోయారు. అండ్ ఆ రోజు మాకు తెలిసిన వాళ్ళైతే చాలామంది నియర్లీ నేనైతే 20 members దాకా నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు గైస్ అక్కడ. సో ఫైనల్లీ వాటర్ ఫాల్స్కి అయితే మేము రీచ్ అయిపోయాం గైస్. అక్కడి నుంచి ఇంకా టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోయాము. వాటర్ ఫాల్స్ చూసాక మాత్రం అమ్మయ్య వచ్చినందుకు ఇప్పుడు సాటిస్ఫైడ్ అయిపోయాను అని అనుకున్నాను గైస్. బికాస్ ఫస్ట్ టైం నేను వాటర్ ఫాల్స్ చూడడం. చాలా బాగుంది, వ్యూ కూడా సూపర్గా ఉంది. అక్కడ 4 వరకు టైం స్పెండ్ చేసి ఇంకా అక్కడి నుంచి రిటర్న్ అయిపోయాం గైస్. సో దట్స్ టుడేస్ వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ప్లీజ్ డు లైక్ అండ్ సబ్స్క్రైబ్.